కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైన తర్వాత సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఇంకా క్యూ లైన్లలో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి అసోంలో 84.42% మేర గణనీయమైన ఓటింగ్ నమోదైంది. అదే సమయంలో కేరళలో 75% పోలింగ్ నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 86.92% మేర ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఉదయం నుంచే ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు 883 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 140 నియోజకవర్గాలకు 30,495 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కేరళలో 2.71 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో 1.32 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, 273 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అటు 2.42 లక్షల మందికి పైగా విదేశీ ఓటర్లున్నారు. మొత్తం 30,495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సుమారు 1.46 లక్షల మంది అధికారులు విధుల్లో ఉన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం 76,000 మంది పోలీస్ కేంద్ర బలగాలను మోహరించారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య టగ్ ఆఫ్ వార్ సాగుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మూడోసారి విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఎన్డీఏకు బలమైన పోటీ ఇస్తోంది. దాంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. అసోంలో మొత్తం 126 నియోజకవర్గాల్లో 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో కేవలం 59 మంది మాత్రమే మహిళలున్నారు. 31,490 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో నిలిచారు. 35 జిల్లాల్లో 31,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వారిలో 1.25 కోట్ల మంది మహిళలున్నారు. 6.42 లక్షల మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం సహా కేంద్ర సాయుధ బలగాలను భారీగా మోహరించారు. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంది. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారం కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ హవా కొనసాగించాలని ఆశిస్తోంది. అస్సాం, పుదుచ్చేరి పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎస్ స్వాతి, మొత్తానికైతే ఈరోజు జరుగుతున్నటువంటి 3 రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాం, పుదుచ్చేరిలో మాత్రం పెద్ద ఎత్తున పోలింగ్ నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 5 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ పైన కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టమైనటువంటి వివరాలను కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి ఒకసారి పరిశీలిస్తే అస్సాంలో 84.42% నమోదవగా పుదుచ్చేరిలో మాత్రం 86.92% నమోదైంది. అంటే నిజంగా అంటే ఓటర్లు గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అంటే అస్సాం కావచ్చు, పుదుచ్చేరిలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం కావచ్చు, లేదంటే రాజకీయ చైతన్యం కావచ్చు, ప్రజలు మాత్రం అంటే ముఖ్యంగా ఓటర్లు మాత్రం గతంతో పోలిస్తే ఎక్కువగా ఉదయం 6-7 గంటల నుంచే పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలిచినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ప్రత్యేకంగా అస్సాం విషయానికి వస్తే అస్సాంలో మొదట్లో ఏ విధంగానైతే అస్సాం అనేది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీ కైవసం చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి అస్సాం గణ పరిషత్ మద్దతు ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత ఏ విధంగానైతే జోడో ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఫ్రంట్ సైతం ప్రత్యేకంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం, దాంతో ఎన్డీఏ గత 2 పర్యాయాలు కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హిమంత్ విశ్వశర్మ నేతృత్వంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా బీజేపీ ఇప్పటికే
ఒకవైపు విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే పెరుగుతున్నటువంటి ఈ ఓటు శాతానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్నాయి. అంటే ఏ విధంగానైతే జనం అంటే వృద్ధులు కావచ్చు, దాంతోపాటు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు 31,000కు పైగా ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు అన్ని కేంద్రాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం ఇవన్నీ చూస్తుంటే ఈసారి ఈ పెరుగుతున్నటువంటి పోలింగ్ శాతం ఎవరికి కలిసి రానుందనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే అస్సాం ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ అస్సాంకు సంబంధించి గతం నుంచి కూడా అంటే అభివృద్ధి విషయంలో వెనకబడ్డామనేది ఒక అంశం అయితే, దాంతోపాటు ప్రతి ఏటా వరదల రూపంలో పెద్ద ఎత్తున అస్సాంలో నష్టం జరుగుతూనే ఉంది. సో ఈ నష్టం జరుగుతున్నటువంటి ప్రతిసారి ఈ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయనే దాని మీద కూడా ఈసారి ఫోకస్ పెట్టారు. ఇంకోవైపు వలసలు వెళ్తున్నటువంటి వాళ్ళను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఈసారి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటు బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు. అంటే ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి. సో ఎన్డీఏలో ముఖ్యంగా ఒకవైపు బీజేపీ, దాంతోపాటు అస్సాం గణ పరిషత్, ఇంకోవైపు ఏదైతే ఫ్రంట్ కూడా కనిపిస్తున్నాయి. వీటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ సైతం కొన్ని విషయాలను స్పష్టం చేస్తూ వస్తుంది. అంటే గత 2 పర్యాయాలు అస్సాంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. సో వాళ్లకు మరింత మేలు జరగాలంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్తోనే సాధ్యం అంటూ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నిజం చెప్పాలంటే 146 స్థానాలు ఉన్నటువంటి అటు అస్సాంను కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, దాంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు అక్కడ ప్రచారం చేస్తే, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సైతం మల్లికార్జున ఖార్గే నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ, దాంతోపాటు ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగా కాంగ్రెస్ ఇప్పటికే లెక్కలు వేస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు టర్న్ అవుతున్నటువంటి ఓట్స్ అన్ని కూడా తమకే కలిసి రానున్నాయని చెప్పి కాంగ్రెస్ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ప్రస్తుతం అయితే అస్సాంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.